శాంతి. బాబా మొత్తం విశ్వం యొక్క సేవ చేస్తూ ఉన్నారు. బాబా ఈ సేవలో మీరు నాకు సహయోగిలు అంటారు. మనం ఈశ్వరీయ సేవాదారిగా ఉన్నాం. కొద్ది రోజుల నుండి బాబా మనకిచ్చేటువంటి వరదానాల్లో నిర్విఘ్న సేవాదారి, విశ్వ సేవాదారి, ఈశ్వరీయ సేవాదారి అని ప్రతిరోజు కూడా సేవా భావంను మనలో కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు బాబా మీరు ఖుదాయి ఖిద్మత్గార్గా ఉన్నారు అన్నారు. మీరు చాలా తెలివైన వారిగా, యోగ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు దైవీ గుణ సంపన్నంగా తయారవ్వాలి. మీలో ఎలాంటి వికారం ఉండకూడదు. పూర్తి ఆత్మాభిమానిగా ఈ అభ్యాసం చేయాలి అన్నారు. ఇది 31st మే మురళి. मीठे बच्चे बाप आए हैं कांटों को फूल बनाने. మధురమైన పిల్లలు బాబా వచ్చారు ముళ్ళను పూలుగా తయారు చేయటానికి. సబ్సే బడా కాంటా హే దేహ అభిమాన్. అన్నింటికంటే పెద్ద ముళ్ళు దేహ అభిమానం. ఇస్సే హీ సబ్ వికార్ ఆతే హై. దీంతోనే అన్ని వికారాలు వచ్చేస్తాయి. ఇసిలియే దేహి అభిమాని బను. అందుకే ఆత్మాభిమానిగా కండి. బాబా ఈరోజు మొత్తం మురళిని పిల్లలందరినీ కూడా ఒక పూల తోటలో ఉన్నటువంటి పూల సమానంగా చూస్తూ పోలుస్తూ వినిపించారు. ఇది ఒక పుష్పాల తోట అంటూ. అందుకే బాబా అన్నారు, నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేయడానికే వచ్చాను. పెద్ద ముళ్ళు ఏది అంటే దేహాభిమానం. దీనితో మిగతా వికారాలన్నీ ఉత్పన్నమవుతాయి. అందుకే ఆత్మాభిమానిగా కండి. ప్రశ్న, భక్తుని बाप के किस कर्तव्य को न समझने के कारण सर्वव्यापी कह दिया है. భక్తులు తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకొని కారణంగా సర్వవ్యాపి అనేశారు. జవాబు, బాప్ బహురూపీ హే. తండ్రి బహురూపిగా ఉన్నారు. జహా आवश्यकता होती सेकंड में किसी भी बच्चे में प्रवेश कर सामने वाली आत्मा का कल्याण कर देते हैं. బాబా బహురూపిగా ఉన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఒక్క క్షణంలో ఏ పిల్లల్లోనైనా ప్రవేశించి ఆత్మ కళ్యాణం చేస్తారు. భక్తులకు సాక్షాత్కార కరా దేతే హై. భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు. వह सर्वव्यापी नहीं लेकिन बहुत तीखा रॉकेट है. వారేమీ సర్వవ్యాపి కాదు, కానీ చాలా తీక్షణమైనటువంటి రాకెట్. బాప్కో ఆనే జానే మే దేరీ నహీ లగ్తీ. బాబాకు రావడం వెళ్ళడంలో సమయం పట్టదు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని కారణంగా భక్తులు సర్వవ్యాపి అనేశారు. ఒక క్షణంలో అక్కడున్నారు, ఒక క్షణంలో ఇక్కడున్నారు అంటే అంతటా ఉన్నాడని అనుకున్నారు. కానీ బాబా మీరు చూసినటువంటి ఆ క్షణం నుండి ఈ క్షణానికి నేను ఇక్కడికి చేరుకున్నాను అంటారు. అంత సూపర్ ఫాస్ట్ రాకెట్గా ఉన్నారు బాబా. బాబా బహురూపి కూడా. ఏ పిల్లల్లోనైనా ప్రవేశించి కళ్యాణం చేస్తారు. అంటే ఎవరైనా జ్ఞానం వినిపించే సమయంలో ఎదుట కూర్చున్న వారు చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించి చాలా గొప్ప పాండిత్యంలో ఉండి వారు ఒకవేళ ఒక చిన్న అమ్మాయి ద్వారా జ్ఞానం వింటున్నారు, లేకపోతే ఎదురుగా ఉండి చెప్తున్నటువంటి వారికి అంతంత మాత్రమే జ్ఞానం అర్థమైంది, వాళ్ళు చెప్పడానికి కూర్చున్నారు అనుకోండి. ఒకవేళ వారు సత్యమైన హృదయంతో బాబా స్మృతిలో కూర్చుంటే వారిలో బాబా ప్రవేశించి ఎదుటి ఆత్మ కళ్యాణం చేస్తారు. భక్తులకు నేను సాక్షాత్కారం కూడా చేయిస్తాను అంటున్నారు. మరి బాబా సర్వవ్యాపి కాదు అనే విషయంలో ఇంత చక్కగా నేను బహురూపిని, నేను రాకెట్ని, నేను ఎవరిలో ప్రవేశించి చేయిస్తాను, నేను భక్తులకు కూడా సాక్షాత్కారం చేయిస్తాను, నాకేం టైం పట్టదు అని స్పష్టం చేస్తున్నారు. ఓం శాంతి. యా హే ఛోటా సా గుల్షన్. ఇదొక చిన్న పూల తోట, హ్యూమన్ గుల్షన్.
మానవుల యొక్క పుష్పాల తోట. బగీచే మే తుమ్ జాओ तो उसमें पुराने झाड़ भी होते हैं किस्म किस्म के. ఒక తోటకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ పాత వృక్షాలు కూడా రకరకాలవి ఉంటాయి. అక్కడక్కడ మొగ్గలు ఉంటాయి, కొత్తగా వికసించిన మొగ్గలు ఉంటాయి, కొన్ని సగం వికసించినటువంటి మొగ్గలు ఉంటాయి. ఇది పూల తోట కదా. ఇక్కడైతే పిల్లలు మీరు తెలుసుకున్నారు, మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారయ్యేందుకే వచ్చారు. కొంచెమే జ్ఞానం అర్థమవుతే ఇంకా చిన్న మొగ్గగా ఉన్నారు, ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నారు అని అనుకుంటారు. ఇంకా బాగా జ్ఞానం అర్థమైంది, చెప్పడం కూడా వచ్చింది అంటే కొంచెం మంచిగా వికసించినటువంటి పుష్పంగా అవుతున్నారు అని అంటారు. పాప మనమే ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం. ముళ్ళు అడవిలో ఉంటాయి, పుష్పాలు తోటలో ఉంటాయి. తోట స్వర్గం, అడవి ఈ నరకం. బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఇప్పుడు పతితంగా ముళ్ళ అడవిలో ఉన్నారు, మరి స్వర్గంలో ఉన్నవారు పావనంగా పూల తోటలో ఉన్నట్టు. పుష్పాల తోట ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అదే ముళ్ళ అడవిగా మారింది. దేహ అభిమానమే చాలా పెద్ద ముళ్ళు. దాని తర్వాత ఇంకా వికారాలన్నీ వచ్చేస్తాయి, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు. అక్కడైతే సత్యుగంలో పూల తోటలో మీరు దేహీ అభిమానిగా ఉంటారు. ఆత్మలో జ్ఞానం ఉంటుంది, ఇప్పుడు మా ఆయుష్ పూర్తయిపోయింది అని, ఇప్పుడు ఇంక ఈ పాత శరీరం వదిలేసి మేము కొత్త శరీరం తీసుకుంటాము అని ఈ నాలెడ్జ్ సత్యుగంలో ఉంటుంది. సాక్షాత్కారం అవుతుంది వారికి ముందుగానే, ఇంకా గర్భమహల్లోకి వెళ్ళి విరాజమానం అవుతాను అని. తర్వాత మొగ్గగాయి, మళ్ళీ మొగ్గ నుండి పుష్పంగా అవుతారు. ఈ జ్ఞానము ఆత్మకు ఉంటుంది. సృష్టి చక్ర कैसे फिरता है ये ज्ञान नहीं है. కాకపోతే కాలచక్రం ఎలా తిరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈ యుగం వస్తుంది, ఈ జ్ఞానం మాత్రం ఆత్మకు సత్యుగంలో ఉండదు. కేవలం శరీరం పాతబడిపోయింది, దీన్ని మారుస్తున్నాను, ఇంకా కొత్త శరీరం తీసుకుంటున్నానని సంతోషంలో ఉంటారు. కలికి పాత ప్రపంచం యొక్క ఆచార పద్ధతులేవి అక్కడ ఉండవు. ఇక్కడైతే లోకకుల మర్యాదలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటికి అక్కడి ఆచార పద్ధతులకు చాలా తేడా ఉంది. అక్కడైతే మర్యాదను సత్య మర్యాద అని అంటారు, అక్కడి మర్యాదను సత్య మర్యాద అంటారు. ఇక్కడైతే అసత్య మర్యాద. సృష్టి అయితే ఇదే కదా. బాబా వచ్చేది ఆసురీ సాంప్రదాయం ఏర్పడినప్పుడు దీనిని దైవీ సాంప్రదాయంగా చేస్తారు. ఎప్పుడైతే దైవీ సాంప్రదాయం స్థాపన అవుతుందో అప్పుడు మొత్తం అంతా వినాశనం అవుతుంది. మరి తప్పనిసరిగా ఆసురీ సాంప్రదాయం ఇప్పుడు ఉంది కాబట్టి బాబా దైవీ గుణాలు కలిగినటువంటి సాంప్రదాయాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. యోగ బలంతోనే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. ఈ జన్మలో కూడా చేసినటువంటి పాపాలు బాబాకి చెప్పాల్సి వస్తుంది. అందులోనూ ప్రత్యేకంగా వికారాల విషయమైతే దాచిపెట్టకూడదు. స్మృతి అనేది బలం. బాబా స్మృతిలోనే బలం ఉంది. బాబా సర్వశక్తివంతుడు. మీకు తెలుసు కదా, ఎవరైతే సర్వాత్మలకు తండ్రిగా ఉన్నారో వారితో యోగాన్ని జోడించడంతో పాపాలు భస్మమవుతాయి. లక్ష్మీనారాయణులు సర్వశక్తివాన్గా ఉన్నారు కదా, మొత్తం సృష్టి పైన వీరి రాజ్యం ఉండేది. మరి అది ఉన్నదే కొత్త ప్రపంచం. ప్రతి వస్తువు అక్కడ కొత్తదే. ఇప్పుడైతే భూమి కూడా బంజరు భూమిగా మారిపోయింది. అందుకే సాయిల్ రెవల్యూషన్ మొదలైందంటే ఈ మట్టిని కూడా మళ్ళీ శుద్ధం చేయాలి అని చాలామంది దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడైతే మీరు పిల్లలు కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతున్నారు. మీకు చాలా సంతోషం ఉండాలి. స్టూడెంట్స్కి చాలా సంతోషం కలుగుతుంది కదా. మీది కూడా ఉన్నతోన్నతమైనటువంటి యూనివర్సిటీ. ఇది ఉన్నతోన్నతంగా మీరు చదువుకుంటున్నారు. మీకు చదివించే వారు కూడా చాలా ఉన్నతోన్నతమైన వారు. పిల్లలు చదువుకుంటున్నారు ఉన్నతంగా తయారవ్వడానికి. మీరు ఎంత క్రిందకు దిగజారిపోయారు అంటున్నారు బాబా. ఒక్కసారిగా ఉన్నత స్థితి నుండి క్రిందకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ బాబా మనల్ని
నీచ స్థితి నుండి ఉన్నతంగా చేస్తున్నారు. బాప్ ఖుద్ హీ కేతే హై, బాబా స్వయంగా చెప్తున్నారు, మీరే స్వర్గానికి యజమానిగా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడేమైనా స్వర్గానికి యజమానిగా ఉన్నారా? లేరు. అపవిత్రంగా ఉన్నవారు స్వర్గానికి వెళ్ళలేరు. ఇప్పుడు అందరూ దిగజారిపోయారు, క్రింద స్థాయిలో ఉన్నారు. అందుకే ఉన్నతమైన దేవతల ఎదుట మహిమను పాడుతూ వారిని నమస్కరిస్తారు. మందిరాల్లోకి వెళ్తే దేవతలను చాలా మహిమ చేస్తూ పొగుడుతారు, వారి కీర్తనను గానం చేస్తారు. స్వయాన్ని చాలా చిన్న చూపుతో, చాలా అట్టడుగు స్థానంలో ఉన్నట్టుగా వర్ణించుకుంటారు. అంటే మామూలుగా ఎవరి ముందు చెప్పని విధంగా తనని తాను చాలా నీచ దృష్టితో దేవతల ముందు వర్ణించుకుంటూ ఉంటారు. తర్వాత ఏమంటారు? మీరు మా పైన దయ చూపించండి, మమ్మల్ని ఇలా ఉన్నతంగా తయారు చేయండి అని వారిని ప్రార్థిస్తూ ఉంటారు. వారి ముందు చాలా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఉన్నదైతే వారు కూడా మనుష్యులే, కానీ వారిలో దైవీ గుణాలు సంపన్నంగా ఉన్నాయి. వారు పవిత్రంగా ఉన్నారు. ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉన్నాయి. అందుకే వారు పూజింపబడుతున్నారు. వారికి మందిరాన్ని కట్టారు. మనం కూడా ఇప్పుడు అలా వారిలాగా ఉన్నతంగా అవ్వాలి. ఇదైతే ఎవరికి తెలియదు వారిని అలా ఉన్నతంగా తయారు చేసింది ఎవరు అని. పిల్లలు, మీ బుద్ధిలో ఉంది కదా, మొత్తం డ్రామా విషయం అర్థం చేసుకున్నారు. ఎలా మేము దైవీ వృక్షం యొక్క శాప్లింగ్ ఇప్పుడు పెడుతున్నాము అని. బాబా వచ్చిందే సంగమయుగంలో. శాప్లింగ్ వేయడం అంటే అంటు వేయడం. ఆల్రెడీ ఉన్నటువంటి మొక్క నుండి కొంచెం కొమ్మను కానీ కొంచెం కాడను కానీ తీసి దాన్ని కొంచెం షార్ప్గా మంచిగా చేసి వేరే దానికి అటాచ్ చేస్తారు. దాని నుండి కొత్త మొక్క మళ్ళీ పెరుగుతుంది. అలాగే బాబా కూడా ఈ కలియుగంలో ఉన్నటువంటి మనల్ని షార్ప్గా మంచిగా సంస్కారాలన్నిటినీ శ్రేష్టంగా చేసి దైవీ గుణాలను నింపి మళ్ళీ కొత్త మొక్కను తయారు చేస్తున్నారు. సత్యుగం మొక్క తయారవుతుంది. ఇదైతే పతిత ప్రపంచం. అందుకే అందరూ బాబాను పిలుస్తున్నారు, మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని. మరి పావనంగా తయారవ్వడానికి పురుషార్థం చేస్తూ ఉండండి. మిగతా లెక్కాచారంలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని శాంతిధామం ఇంటికి మీరు వెళ్ళిపోతారు. మన్మనాభవ మంత్రం అన్నింటికంటే ముఖ్యమైనది. అదే మీకు బాబా ఇస్తున్నారు. గురువులైతే చాలా మంత్రాలు ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో రకం మంత్రం ఇస్తారు. ఒకరి మంత్రం ఇంకొకరికి చెప్పొద్దు అంటారు. కానీ ఇక్కడ బాబా ఒకటే మంత్రం ఇస్తున్నారు, అందరికీ కామన్గా ఇస్తున్నారు, అందరికీ చెప్పండి అంటున్నారు. బాబా భారతదేశంలోనే వచ్చి మంత్రంని ఇచ్చారు. ఒకప్పుడు కూడా ఇచ్చారు. దీంతో మీరు దేవీ దేవతలుగా తయారయ్యారు. భగవాను వాచ ఇది. వాళ్ళైతే భలే శ్లోకాలు ఎన్నో చదువుతూ ఉంటారు, కానీ అర్థమే తెలుసుకోరు. అర్థమైనా కూడా ఆచరణలో పెట్టుకోకపోతే, ఆచరణలో చూపించకపోతే బాబా ఏమంటారు? వీళ్ళకేమీ అర్థం కాలేదు అనే అంటారు. కుంభమేళకు ఎంతోమంది వెళ్తారు. అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించాలి. ఇది పతిత ప్రపంచం, నరకం. సత్యుగం అనేది పావన ప్రపంచం, దానినే స్వర్గం అంటారు. పతిత ప్రపంచంలో పావనమైన వారెవరు ఉండజాలరు. మనుషులు గంగా స్నానాలు చేసి పావనంగా అవ్వాలి అని వెళ్తారు. ఎందుకంటే అనుకుంటారు శరీరమే పావనంగా అవ్వాలి కదా, కాబట్టి శరీరాన్ని నీళ్ళల్లో తడుపుదాం, నీళ్ళల్లో ముంచుదామని అనుకుంటారు. కానీ పావనం అవ్వాల్సింది ఆత్మ. ఆత్మ అయితే సదా పావనంగానే ఉండి ఉంటుంది కదా అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? పాపం చేసేది పుణ్యం చేసేది ఆత్మ తప్ప శరీరం కాదు. ఆత్మ సదా పావనంగా ఏమీ ఉండదు. మన ఆత్మ మారుతూ ఉంటుంది. ఆత్మ అయితే సదా పావనమైనది కదా, ఆత్మకు ఏ పాప పుణ్యము అంటుకోదు. ఆత్మే పరమాత్మ. కాబట్టి శరీరాన్ని నీళ్ళల్లో ముంచాలి అని వాళ్ళు భ్రమపడుతున్నారు. కానీ బాబా చెప్తున్నారు, పాపం చేసింది పుణ్యం చేసేది ఆత్మని. ఆత్మ నిర్లేపేమీ కాదు. ఆత్మకి అవి అంటుకుంటాయి. కాబట్టి మీరు పావనంగా చేయాల్సింది ఆత్మను తప్ప శరీరాన్ని కాదు.
ఆత్మ పావనమైపోతే పావన శరీరం కూడా మీకు లభిస్తుంది అంటారు. మీరు రాయవచ్చు, ఆత్మ పవిత్రంగా అయ్యేది జ్ఞాన స్నానంతో తప్ప నీళ్ళ స్నానంతో కాదు. ఎందుకంటే నీళ్ళ స్నానం అయితే రోజు చేస్తారు, 1కి 2 సార్లు 3 సార్లు కూడా చేస్తారు. మరి నదుల్లో స్నానం రోజు చేసేటువంటి వారు పావనంగా అవుతారా? రోజు నది తీరానికి వెళ్ళి అక్కడే స్నానం చేసి వారు పావనం అవుతారా? లేరు. నీళ్ళైతే అక్కడ అవే, ఇక్కడ మనకు పంపుల్లో వచ్చేవి కూడా అవే. ఇప్పుడు నీళ్ళే అన్నీ చేయగలిగితే ఇక భగవంతుని యొక్క ప్రాధాన్యత ఏముంటుంది? భగవంతుని అవసరం ఏముంది? ఇంక అందరు వెళ్ళి నీళ్ళలో మునిగితే సరిపోతుంది కదా. కానీ ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఎవరి బుద్ధిలో ఇవి రావట్లేదు. జ్ఞానంతో సద్గతి జరుగుతుంది 1 సెకండ్లో. మరి జ్ఞానం అథాహ్ అంటున్నారు బాబా. అథాహ్ అంటే అంతు లేకుండా ఉంది, ఎండ్లెస్గా ఉంది, అన్లిమిటెడ్గా ఉంది. మొత్తం సముద్రం అంతా మీరు ఇంకుగా చేసి, అడవులన్నింటిలో ఉన్న చెట్లను కలంగా చేసి, భూమినంతా ఒక కాగితంలాగా పరిచి రాయండి జ్ఞానాన్ని. అసలు సరిపోదు అంటున్నారు. అన్ని పెన్నులు సరిపోవు, చెట్లు సరిపోవు, భూమి పేపర్ సరిపోదు, ఇంకు కూడా సరిపోదు, సముద్రం అంతా ఇంకు కూడా సరిపోదు అంటున్నారు. అంత జ్ఞానం ఉంది. బాబా విభిన్న రకాల పాయింట్స్ని రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, ఈరోజు మీకు నేను చాలా గుహ్యమైనటువంటి పాయింట్స్ని వినిపిస్తున్నాను. పిల్లలు అంటారు, బాబా ఇంతకుముందు వినిపించలేదేంటి ఇవి? పిల్లలు అంటారు, బాబా ఇంతకుముందు ఎందుకు వినిపించలేదు మరి అని. అరే, ఇంతకుముందు ఎలా వినిపిస్తాను? ఒక కథను నంబర్ వారీగా వినిపించడం జరుగుతుంది కదా. ముందే ఘట్టం వినిపించాలి, మొదటి నుండి చివరి వరకు వినిపిస్తారు. కానీ కథలో మధ్య భాగాన్ని తీసుకొచ్చి ముందు వినిపిస్తే ఏమర్థమవుతుంది? బాబా అదే ఫాలో అవుతూ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనకి జ్ఞానం యొక్క రహస్యాలన్నీ వినిపిస్తూ ఉన్నారు. చివరి పాత్ర ముందుగానే ఎలా చెప్తారు కథలో? మరి బాబా చక్కగానే వినిపిస్తున్నారు. అంటే ఇందులో బాబా ముందు చెప్తే బాగుండేది అనే ఆలోచన మనకి రాకూడదు. ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల రహస్యం మీరు తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే మీరు వెంటనే రెస్పాన్స్ ఇవ్వగలుగుతారు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి, కొందరికి మాత్రం బుద్ధి భ్రమిస్తూ ఉంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే పూర్తి రెస్పాన్స్ లభించకపోతే బయటకు వెళ్ళి ఏమంటారు? వీళ్ళకి అసలు అర్థం చేయించడమే రావట్లేదు, ఏవేవో చెప్తున్నారు, అసలు పనికిరాని చిత్రాలు పెట్టుకున్నారు, వీళ్ళు ఏం అర్థం చేయిస్తున్నారు అని అంటారు. అందుకే చిత్రాల దగ్గర అర్థం చేయించేవారు చాలా మంచిగా ఉండాలి, లేకపోతే వారు పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేయించేవారు సరిగ్గా లేకపోతే జ్ఞానాన్ని నిందిస్తారు. జ్ఞానం ఇచ్చే తండ్రిని కూడా వారు గుర్తించరు, జ్ఞానాన్ని కూడా నిందిస్తారు. అందుకే బాబా అంటున్నారు, అక్కడక్కడ బాబా గమనిస్తారు. వచ్చినటువంటి వ్యక్తి ఏమో తెలివి గలవాడు, కానీ అక్కడ చెప్పడానికి చిత్రం ముందు నిలబడిన బాబా పిల్లలేమో ఆర్డినరీగా అమాయకంగా ఉన్నారు. అంతంత మాత్రంగానే జ్ఞానం వచ్చు. ఇప్పుడు వినేటువంటి వ్యక్తిది పొరపాటు కాదు కదా, వినే వ్యక్తి అయితే చాలా ఇంటెలిజెంట్. అందుకే బాబా ఏం చేస్తారంటే ఆ చెప్పేటువంటి బీకేలో ప్రవేశించి ఆ చిత్రాన్ని మొత్తం చక్కగా వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇందులో నేను ఎంత బాగా చెప్పాను అని ఆ బీకే ఫీల్ అవుతే, చెప్పింది బాబా కదా, ప్రవేశించి బాబా ఆత్మ కళ్యాణం చేశారు. అందుకే మనకెప్పుడు జ్ఞానం నేను వినిపించాను అనేటువంటి అహం రావద్దు అని బాబా అంటారు. అందుకే బాబా ఎవరైనా తెలివైనటువంటి వాళ్ళు వినడానికి వస్తే, చురుకుగా ఉన్నటువంటి పిల్లలు లేకపోతే అర్థం చేయించడానికి ఎవరి ద్వారానైనా తన సేవను చేయించుకుంటారు. ఎందుకంటే బాబా సూపర్ ఫాస్ట్ రాకెట్గా ఉన్నారు. ఎవరిలో అయినా ఎక్కడైనా వెళ్ళి వెంటనే 1 సెకండ్లో ప్రవేశించి కార్యం చేసేస్తారు. రావడానికి వెళ్ళడానికి బాబాకి ఏమీ టైం పట్టదు. బాబా బహురూపి, సర్వవ్యాపి విషయాన్ని వాళ్ళు ఉల్టాగా రాసేశారు. అసలైతే బాబా బహురూపి, సర్వవ్యాపి కాదు.
ఇదైతే తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కొందరు మంచి వ్యక్తులు వచ్చినట్లయితే అర్థం చేయించేవారు కూడా అంతే బాగుండాలి కదా. ఈ రోజుల్లో అయితే బాల్యం నుండే కొందరు శాస్త్రాలను కంఠస్థం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ సంస్కారాలను తీసుకెళ్తుంది. ఎక్కడైనా జన్మ తీసుకొని మళ్ళీ వేదాలు శాస్త్రాలు అన్నీ చదవడం మొదలు పెడుతుంది. గత జన్మలో సన్యాసం తీసుకొని ఉన్నారంటే ఈ జన్మలో కూడా బాల్యం నుండి మళ్ళీ శాస్త్రాలు వేదాలు చదువుకుంటూ ఉంటారు. అంతమతి గతి జరుగుతుంది కదా. ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. చివరికి ఆ రోజు వచ్చేసింది. స్వర్గ ద్వారాలు నిజంగా తెరుచుకుంటున్నాయి. నూతన ప్రపంచం యొక్క స్థాపన, పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. మనుషులకైతే ఈ విషయాలే తెలియదు. స్వర్గం అనేది కొత్త ప్రపంచంలో ఉంటుంది. ఈ విషయాలు మీకే తెలుసు. మీరే సత్యమైన సత్యనారాయణుని యొక్క కథ, అమర కథను వింటున్నారు. ఉన్నది ఒకటే కథ, దీనికే పేర్లున్నాయి. విన్నారు కదా మీరు. తర్వాత ఇవే శాస్త్రాలుగా తయారవుతాయి. ఎగ్జాంపుల్స్ అన్నీ మీవే. ఇవే భక్తి మార్గంలో తీసుకొని వినిపిస్తున్నారు. సంగమ యుగంలో బాబా వచ్చి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా పెద్ద బేహద్ ఆట. ఇందులో మొదట సత్యుగం, త్రేతాయుగం, ఈ రెండింటిని రామరాజ్యం అంటాం. తర్వాత 2 యుగాలని రావణ రాజ్యం. ఇదొక డ్రామా తయారయ్యి ఉంది. దీన్ని అనాది అవినాశి అని అనటం జరుగుతుంది. మనమందరం ఆత్మలం. ఈ జ్ఞానం అయితే ఎవ్వరిలో లేదు. బాబానే ఈ జ్ఞానం ఇచ్చారు. ఇంకే మానవ మాతృలు ఇవ్వలేరు. ఏ ఆత్మలు వచ్చినా వారి పాత్ర డ్రామాలో ఇమిడి ఉంటుంది. ఈ సమయంలో ఏ పాత్ర అయితే వహించాలో అదే ఈ సమయానికి జరుగుతూ ఉంటుంది డ్రామాలో. నెమ్మదిగా మీ సంఖ్య వృద్ధి అవుతూ ఉంటుంది. పిల్లల విషయంలో ముఖ్యమైనది పతితుల నుండి పావనంగా కావటం. పిలిచిందే పతిత పావన రండి అని కదా. పిల్లలే పిలిచారు. బాబా అంటారు, నా పిల్లలు కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోయారు, భస్మం అయిపోయారు. ఇవి యథార్థమైన విషయాలు. ఆత్మ అకాల్గా ఉంది. దాని సింహాసనం ఈ భృకుటి. లోన్ తీసుకున్నారు కదా శివబాబా కూడా భృకుటిని, అంటే బ్రహ్మ శరీరాన్ని. బాబా అంటారు, ఈ బ్రహ్మ యొక్క భృకుటియే నా యొక్క సింహాసనం. బ్రహ్మ విషయంలో మిమ్మల్ని ఎంతోమంది ఇతనెవరు అని అడుగుతూ ఉంటారు. చెప్పండి, చూడండి రాసి ఉంది కదా క్రింద, భగవాను వాచ అని భగవంతుడు చెప్తున్నారు, నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని. మరి ఒకవైపేమో అలంకరించబడినటువంటి శ్రీకృష్ణుడు, మరి అతడే 84 జన్మలు తీసుకొని అంతిమ జన్మలో సాధారణంగా అవుతారు. ఆ సాధారణమైనటువంటి రూపంలోనే భగవంతుడు ఆయన శరీరంలో ప్రవేశిస్తారు. అంటే కృష్ణుడి ఆత్మ యొక్క 84వ శరీరంలో 84వ జన్మలో శివ్ బాబా ప్రవేశిస్తారు. క్రింద తపస్య చేస్తున్న వారిని కూడా చూపించారు. అంటే బ్రహ్మ రూపంలో తపస్య చేస్తూ ఉన్నట్టు. మీకు తెలుసు, మీరే ఈ విధంగా తయారవుతున్నారు దేవతలుగా. త్రిమూర్తులనైతే ఎంతోమంది చూశారు, కానీ దాని అర్థం కూడా తెలియాలి కదా. స్థాపన ఎవరు చేస్తున్నారు, పాలన కూడా వారే చేయాల్సి వస్తుంది. అంటే స్థాపన చేసే దాంట్లో బ్రహ్మ ఉన్నారంటే మరి బ్రహ్మ ఆత్మనే తర్వాత జన్మలో నారాయణుడవుతాడు, నారాయణుడై పాలన చేస్తారు అనేది అర్థం అవ్వాలి. కానీ ఎవరికి తెలియదు. స్థాపన సమయంలో ఉన్నటువంటి నామరూపాలు, దేశకాలాలు ఇవన్నీ పాలనా సమయంలో మారిపోతాయి. స్థాపన సమయంలో ఏంటి, బ్రహ్మ అని పేరుంది, రూపం ఎలా ఉంది, చాలా సాధారణంగా ఉంది. కానీ భవిష్యత్తులో ఏమవుతుంది, పాలన చేసే సమయంలో నారాయణుడు అవుతారు, పేరు మారుతుంది, రూపం కూడా మారుతుంది, సత్యయుగంగా అవుతుంది అది. మరి అన్ని వేరువేరుగా ఉన్నాయి కదా, అందుకని కొందరు గుర్తుపట్టరు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా సహజం. మీరు క్రింద తపస్య చేస్తూ ఉన్నారు, పైన మీ యొక్క సత్యుగం, మీ ప్రాలబ్ధం, మీరు పొందేటువంటి ప్రాప్తి యొక్క చిత్రాన్ని చూపించారు.
84 జన్మలు తీసుకుంటారు మీరే. ఇది సహజమైన జ్ఞానం. ఒక్క సెకండ్లో అర్థం చేసుకోవచ్చు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. మేమిప్పుడు దేవతగా అవుతున్నాము. 84 జన్మలు ఈ దేవతలే తీసుకుంటారు. మరి మిగతా ఎవరు తీసుకోరా ఏంటి అని అడుగుతారు. చెప్పండి తీసుకోరు అని. 84 జన్మల యొక్క రహస్యం బాబా పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. దేవతలే మొట్టమొదట వస్తారు. ఒక ఆట బొమ్మను చూపిస్తారు కదా, చేపలది. ఆ ఆట బొమ్మలో అంటే ఎక్వేరియం లాగా ఉంటుంది కదా, అందులో చేపలన్నీ కూడా పైకి వెళ్తాయి, క్రింద నుండి పైకి వెళ్తూ ఉంటాయి. అలా బబుల్స్ వస్తూ చేపలన్నీ క్రింద నుండి పైకి వెళ్తున్నట్టుగా చూపిస్తారు. అన్నారు అలాగే మీరు ఆత్మలన్నీ కూడా పైకి వెళ్తాయి ఇప్పుడు. మరి భ్రమరి ఉదాహరణ, తాబేలు ఉదాహరణ ఇవన్నీ కూడా మీవే, మీకు సంబంధించినవే, ఈ సమయానికే వర్తిస్తాయి అంటున్నారు. భ్రమరిని కూడా చూడండి ఎంత తెలివి గలదో. మనుషులైతే స్వయాన్ని తెలివైన వారిగా భావించుకుంటున్నారు తప్ప భ్రమరి అంత తెలివి కూడా ప్రదర్శించట్లేదు. భ్రమరి ఏం చేస్తుంది? చెత్తలో ఉన్నటువంటి కీటకాలను తీసుకొచ్చి రెక్కలొచ్చి ఎగిరేలాగా చేస్తుంది, బూ బూ అని శబ్దం చేస్తూ. మరి మీరు వికారి మనుషులను పావనంగా చేయడానికి జ్ఞానాన్ని చక్కగా వినిపించలేరా అంటున్నారు బాబా. మరి సర్పం ఉదాహరణ కూడా మీకోసమే. సర్పం ఎలా అయితే తన కుబుసాన్ని విడిచిపెడుతుంది, మీరు కూడా ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకుంటారు. పిల్లలని బాబా ఎంత తెలివైన వారిగా తయారు చేశారు. తెలివైన వారిగా యోగ్యంగా తయారు చేస్తున్నారు. ఆత్మ అపవిత్రంగా అయిన కారణంగా యోగ్యతలన్నిటినీ పోగొట్టుకుంది. తెలివైన వారిగా ఇప్పుడు తయారవుతున్నారు. పవిత్రంగా అవుతే మళ్ళీ యోగ్యతలన్నీ వచ్చేస్తాయి. సత్యుగం ఉన్నదే యోగ్యమైన ప్రపంచం. ఇక్కడైతే బాబా పని ఏంటి? ఈ సృష్టిని నరకం నుండి స్వర్గంగా తయారు చేయటం. మరి స్వర్గం ఎలా ఉంటుంది? ఇది మనుషులకు తెలియట్లేదు. స్వర్గం అంటే దేవీ దేవతల యొక్క రాజధాని. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. ఇదే భూమి పైన దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. వాళ్ళ యొక్క రూలింగే ఉంటుంది. వారి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవిత్రంగానే ఉంటారు. మీకు అర్థమవుతుంది సత్యుగం కొత్త ప్రపంచంలో మీరే రాజ్యభాగ్యాన్ని పొందుతారు అని. 84 జన్మలు మీరే తీసుకున్నారు. మరి ఎన్నిసార్లు రాజ్యం చేశారు, ఎన్నిసార్లు పోగొట్టుకున్నారు, అది కూడా ఇప్పుడు మీకే తెలుసు. రాముని మతం పైన మీరు నడుస్తూ రాజ్యాన్ని తీసుకున్నారు. రావణుని మతంపై నడుస్తూ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు పైకి ఉన్నతంగా ఎక్కడానికి రాముని మతాన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ పడిపోకూడదు. మరి బాబా అయితే రక్షించారు మనల్ని, ఇంకా క్రింద పడకుండా మళ్ళీ పైకి ఉన్నతంగా లేవదీస్తూ ఉన్నారు. బాబా అర్థం చేయిస్తారు, చాలా మంచి రీతిగా బాబా చెప్తారు. కానీ భక్తి మార్గంలో బుద్ధి పూర్తిగా మునిగిపోయి ఉన్న కారణంగా భక్తి మార్గం నుండి బుద్ధిని మార్చడమే చాలా కష్టమైపోతుంది. భక్తి మార్గం యొక్క షో చాలా ఉంది. అదొక ఊబి, పూర్తిగా గొంతు వరకు మునిగి ఉన్నారు. ఎప్పుడైతే అంతిమం వస్తుందో అప్పుడే బాబా వస్తారు, అందరినీ జ్ఞానంతో దాటిస్తారు, ఈ ఊబి నుండి బయటకు తీస్తారు. బాబా వచ్చి పిల్లల ద్వారానే ఈ కార్యాన్ని చేయిస్తాను అంటున్నారు. బాబాతో పాటుగా సేవ చేయడానికి మీరు బ్రాహ్మణులే నిమిత్తమై ఉన్నారు. మీరే ఈశ్వరీయ సేవాధారిగా ఉన్నారు. ఇదైతే అన్నింటికంటే చాలా మంచి సేవ. పిల్లలకు ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది, ఇలా ఇలా చెయ్యండి అని. తర్వాత వాళ్ళ నుండి ఎవరో ఒకరు తయారవుతారు. ఇదేం కొత్త విషయం కాదు. మీరు చాలా మందికి సేవ చేస్తే ఎవరో ఒకరిద్దరు తయారవుతారు. కల్పక్రితం కూడా దేవీ దేవతలుగా ఎవరైతే అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ తయారవుతారు. డ్రామాలో ఇది ఇమిడి ఉంది. మీరు అందరికీ మెసేజ్ అయితే ఇవ్వాలి, సందేశం అందరికీ ఇవ్వాలి, అది సహజము. మీకు తెలుసు కదా, భగవంతుడు వచ్చింది కల్పం యొక్క సంగమ యుగంలో. భక్తి యొక్క ఫుల్ ఫోర్స్ ఉన్నప్పుడు బాబా వస్తారు. బాబా వచ్చి అందరినీ తీసుకెళ్తారు. అందరిపైన బృహస్పతి దశ ఇప్పుడు ఉంది.
మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. అందరూ స్వర్గానికి వెళ్తారు. తర్వాత చదువుతో నంబర్ వారీగా పదవులు తీసుకుంటారు. కొందరిపైన మంగళ దశ, కొందరిపైన రాహు దశ కూర్చుంటుంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగ్యంగా తెలివైన వారిగా అవ్వడానికి పవిత్రంగా అవ్వాలి. మొత్తం ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా తయారు చేసేందుకు బాబా తోడుగా సేవ చేయాలి. ఈశ్వరీయ సేవకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కలియుగి ప్రపంచం యొక్క ఆచార పద్ధతులు, లోకరీతి, కుల మర్యాదలన్నింటినీ విడిచి సత్యమైన మర్యాదలను పాటించాలి. దైవీ గుణ సంపన్నంగా అయి దైవీ సాంప్రదాయాన్ని స్థాపించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సేవ విషయం వినిపిస్తున్నారు. బాబా తోడుగా అందరినీ యోగ్యంగా చేసేటువంటి సేవలో సహయోగం ఇవ్వాలి. సెకండ్ పాయింట్లో దేనికి మీరు జంకవలసిన అవసరం లేదు. ఈ లోకకుల మర్యాదలన్నింటినీ పక్కన పెట్టి సత్యమైన మర్యాద పాటించండి. అసలు ఎక్కడ మీరు ఏం చెయ్యాలో బాబా స్వయంగా చెప్తున్నారు, అది చెయ్యండి అని అంటున్నారు. वरदान, अपवित्रता का अंश आलस्य और अलबेलेपन को त्याग करने वाले संपूर्ण निर्विकारी भव. అపవిత్రత యొక్క అంశము సోమరితనం మరియు నిర్లక్ష్యం. వీటిని త్యాగం చేసేటువంటి సంపూర్ణ నిర్వికారీ భవ. అపవిత్రత యొక్క అంశమైన నిర్లక్ష్యము మరియు సోమరితనాన్ని త్యాగం చేసేటువంటి సంపూర్ణ నిర్వికారీ భవ. వివరణ, దినచర్యలో ఏ కర్మ అయినా క్రింద మీద అవ్వటం, సోమరితనంలోకి రావటం, నిర్లక్ష్యంగా ఉండటం, ఇది వికారాల అంశం. దీని ప్రభావం పూజ్యనీయులుగా అవ్వడం పైన పడుతుంది. ఒకవేళ మీరు అమృతవేళ స్వయాన్ని జాగృత స్థితిలో అనుభవం చేసుకోకపోతే, ఫోర్స్గా ఒత్తిడితో బద్ధకంలో కూర్చుంటే, పూజారీలు కూడా ఫోర్స్గా బద్ధకంతోనే మీ పూజ చేస్తారు. కాబట్టి సోమరితనము మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారిగా కాగలుగుతారు. స్లోగన్, సేవా భలే కరో లేకిన్ వ్యర్థ ఖర్చు నహీ కరో. సేవ చేయండి కానీ వ్యర్థమైన ఖర్చులు చేయకండి. సేవ సింపుల్గా ఉండాలి, శాంపుల్గా ఉండాలి, వ్యర్థమైన ఖర్చులు చేయకండి అంటున్నారు. స్వమానము, నేను సంపూర్ణ నిర్వికారి ఆత్మను. నేను సంపూర్ణ నిర్వికారి ఆత్మను. ఓం శాంతి.